అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? సో ఈ ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే ఒక వారం రోజుల కిందట ఈ స్క్రీన్ మీదకి రాలేదు, కొన్ని వార్తలు కూడా పెట్టలేదు. ఎప్పుడో ఆ ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్ ఉంటే పెట్టినాం. ఎందుకు రాలేదు అంటే ఇక కొంచెం పానం మంచిగా లేదు. చెప్తున్నా కదా, తెలంగాణ భాషలో పానం మంచిగా లేదు. కొంచెం అర్థం చేసుకొని దయచేసి ఇక మళ్ళీ యథావిధిగా వార్తలు వస్తూనే ఉంటాయి. పోరాటం ఆగదు, తప్పకుండా ఇక కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. కొంచెం పానం మంచిగా లేకపోవడం వల్ల వార్తలు పెట్టలేదు. ఇక వార్తలు ఆగవు. జుట్టుబాటు లాక్కెళ్ళి కత్తితో బెదిరించి ట్రైనీ ఐపీఎస్ కు లైంగిక వేధింపులు, ప్రైవేటు వీడియోలు తీసి బ్లాక్మెయిల్, ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డిపై కేసు ఫైల్. ఈ కృష్ణారెడ్డి గారు ట్రైనింగ్లు ఉండగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడంటే పోస్టింగ్ ఇస్తే ఇంకెంత దారుణాలు చేస్తాడు, అంతే కదా. నా వ్యవహారశీలి ఇక్కడనే తెలిసిపోయిందిగా. అంటే ఈయన కింద పనిచేసే కానిస్టేబుల్లను, డిఎస్పీలను, ఇంకా ఇతర వాళ్ళకు సంబంధించిన అధికారులను ఈయన ఎంత వేధిస్తాడు. ఈయన బండారం మొదట్లో బయటపడ్డది కాబట్టి నయం అయిపోయింది. ఒకవేళ ఈయన బండారం బయటపడకుండా పోస్టింగ్ ఇచ్చే ఉంటే తండుపల్లెం 3 అయినా ఇక మొత్తం ఏడికాడికి సౌండేనా అట్లా ఉన్నట్టున్నది కదా. ఒక బాధ్యత గల ఎస్పీ స్థాయిలో పోయే పోలీసు మరో ఎస్పీ అయ్యే మహిళ మీద ఈయన బెదిరింపులు అఘాయిత్యాలు చేసిండు అంటే ఈ ఎంతటి అవమానం ఇది. ఇటువంటి మనుషుల గుణాలు ట్రైనింగ్లే భయపడ్డాయి కాబట్టి మనం కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు. లేకపోతే ఇటువంటి ఐపీఎస్ల వల్ల పోలీసు వాళ్ళే కాదు ప్రజలు కూడా ఇబ్బంది పడుతారు. నేరేళ్ల ఘటన ఎట్లయితే జరిగిందో అంతకంటే ట్రిపుల్ చేస్తారు ఇటువంటి వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని. ఇప్పుడు ఐపీఎస్ నేను అవ్వబోతున్నా అనే ఒక ఫకరు బల్బుతోటి నాకేమైతేలే అని ఈయన తోటి ట్రైనింగ్ ఐపీఎస్ మీద ఈయన బెదిరింపులు పాల్పడ్డాడు. ఈ గట్లోంటి పోలీసులు తయారవుతున్నారు. పోలీసులు అంటే ఒక నమ్మకం రావాలా. ఒక ఎస్పీ అంటే ఆయన కింద ఎంతో క్యాడర్ పనిచేస్తుంది. జిల్లాను శాసించే పోలీస్ బాస్ అంటారు ఎస్పీ అంటే. ఈయన ఎన్నో పదవులు పొందుతాడు. రానున్న రోజుల్లో ఎస్పీ స్థాయి క్యాడరు డీజీపీ స్థాయి దాకా పోతాడు. మరి అసొంటిది ఈయన బుద్ధి ట్రైనింగ్లోనే భయపడ్డదంటే ఏ పోలీస్ శాఖలో ఇదొక మచ్చ. ఎస్, ఒక ఐపీఎస్ మళ్ళా ఓ ఎస్ఐఓ కానిస్టేబుల్ చేస్తున్నాడంటే ఐపీఎస్ క్యాడర్ వచ్చేసి మందలియాలా, సస్పెండ్ చేసడం, మెమో ఇచ్చడం, ఏదో ఒకటి చేయాలా. ఒక ఎస్పీనే ఈ తప్పు చేస్తే మరి ఈయనకు నోటీస్ ఇచ్చేవారు ఎవరు? ఈయనను మందలిచ్చేవారు ఎవరు? ప్రజలారా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సాధారణ ప్రజలకు ఈయన ఇంకా అరాజకం చూపెడతాడు పోస్టింగ్ ఇస్తే. అట్లా అసలు ఈ అమ్మాయికి ఏం జరిగిందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. దేశంలో అత్యున్నత పోలీస్ శిక్షణ కేంద్రమైన శివరాంపల్లి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ వేదికగా ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారిపై తీవ్రమైన లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఇక చూడాయా, ఇది ఎంత అంటే ఈ పేపర్ ఫీల్డ్లో లైంగిక ఆరోపణలు ఇది నాకైతే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఆరోపణలు ఏందండి? ఆయన చేసింది కాబట్టి మహిళ ఫిర్యాదు చేసింది. చేయకుండా ఏ మహిళ ఫిర్యాదు చేస్తుంది? ఇప్పుడు నేను వార్తలు చెప్తున్నా కాబట్టి ఒక మహిళ మీద దుష్ప్రచారం చేస్తే నా మీద కంప్లైంట్ చేస్తుంది. నా మీద దుష్ప్రచారం చేయండి, ఆమె ఎందుకు కంప్లైంట్ చేస్తాం? ఆమెకేం పని? అంతే కదా. మనం ఏదో ఒక చర్య చేసినా దానికి ప్రతిచర్య జరుగుతుంది. మరి ఆరోపణలు ఏంది? చేసిండు అని బాధ్యతగా చెప్తుంటే ఆరోపణ అనేది ఒకటి, ఇది దయచేసి ఇది డిలీట్ చేయాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఒక వ్యక్తిని మర్డర్ చేసింది అనుకో, దయచేసి మీరు దీన్ని ఊహించుకోండి. మర్డర్ చేసారు, దాన్ని ఒక 10 మంది చూసారు అక్కడ. ఓకే, చూస్తే వీళ్ళు డైరెక్ట్గా పోయి పోలీసు స్టేషన్లో లొంగిపోతే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇదంతా రాసి పంచనామా అవన్నీ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు. సో కోర్టులో అయిన తర్వాత ఆ చూసిన వ్యక్తులు ఏమంటారు అంటే మేము చూడలేదు, మాకు సంబంధం లేదు అంటున్నాను ఆ మర్డర్ విషయంలో. అయినా కోర్టు ఏం చేస్తుంది? వీళ్ళకు ఆ మర్డర్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చి వీళ్ళు దోషులేని పంపిస్తుంది. మరి చంపినోడు ఎవడు? ఓకే కదా, ఆడ 2 శవాలు అయినాయి, గొడ్డలి ఉన్నది, చచ్చిపోయిన వ్యక్తుల డెడ్ బాడీలు ఉంటాయి. మరి చంపినోడు ఎవడు చెప్పియాలి. అదే కదా. ఇప్పుడు కోర్టు అయినా పోలీసు వాళ్ళు అయినా చెప్పాల్సింది ఏంది? ఈయన దోషి, ఎస్
ఈయనను బయటకు పంపించండి. మరి చంపినోడు ఎవడో కావాలి కదా, చంపినోడు లేకుండా మనుషులు ఎట్లా తప్పుతాడా? వాళ్ళకి గొడ్డలతో నరికినట్ట, అదే అన్నట్ట. సో ఈ స్టోరీ నేను జస్ట్ ఏదైనా బేసిక్గా చెప్పిన, నేను పెద్దగా ఏదో జరిగింది అది కాదు, బేసిక్గా చెప్తున్నాను అంతే. సో కాబట్టి వాళ్ళు ఆరోపణ అంటే నాకు ఇది నవ్వు వస్తున్నది. ఎగ్జాక్ట్గా చేసిండు కాబట్టి అమ్మాయి కంప్లైంట్ చేసింది, చేయకపోతే కంప్లైంట్ చేయదు కదా. ఒక ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ అంటే ఎంత నాలెడ్జ్ ఉంటుంది, చాలా. వాళ్ళు యూపీఎస్సీలో ఎన్నో బుక్స్ చదువుతారు, ఎంతో సబ్జెక్ట్ ఉంటుంది. ఉత్తుగా పోయి ఒకరి మీద బదనామీ ఇస్తారా? ఈ లోకల్ విలేజ్లో ఉండే ఏదో అడ్డు తిరిగే వాళ్ళ లెక్క బదనామీ ఇస్తారా? వాళ్ళకి తెలియదా? వాళ్ళంతా గడి తింటలేరు కదా, ఫుడ్ తింటారు కదా. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి గదిలో బంధించి మెడపై కత్తి పెట్టి చంపేస్తానని బెదిరించినట్టు బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా తన తెలియకుండా ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి వాటిని నేరుగా తన భర్తకు వాట్సాప్ చేసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడడానికి వాపోయింది. బాధితురాలు ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు ఆదివారం ఉదయం కృష్ణారెడ్డిపై 10 కఠిన శిక్షల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాబోయే అత్యున్నత పోలీసు అధికారుల మధ్య చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన పోలీసు వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఓకే, పెను సంచలనం కాదు, పోలీసులదే నమ్మకం పోతుంది ఫస్ట్. ఓకే, ఇన్ని రోజులు సరే కింది స్థాయి అధికారులు పట్టించుకుంటలేరు ఈ చిన్న చిన్న విషయాలలో, అంటే ఎస్పీ స్థాయి దగ్గర పోతే ఏమన్నా ఫలితం ఉంటుంది అని చెప్పి చాలా మంది ప్రజలు ఎస్పీ గారి దగ్గరికి అది వాళ్ళు పెడతారు కదా, ప్రతి మండే పెడతారు. వాళ్ళకి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ పెడితే అందులో పోయి కంప్లైంట్ చేసుకుంటారు. సో ఆ ప్రోగ్రాంలో ఏదన్నా రెస్పాన్స్ వస్తుంది కావచ్చు, మాకు న్యాయం జరుగుతుంది కావచ్చు అని అనుకుంటారు. ఈ అక్కడనే ఏం లేకపోతే కింది స్థాయి అధికారి ఎందుకు పట్టించుకుంటాడు? అంతే కదా, ఎస్పీ స్థాయి అధికారే మొత్తమే రెస్పాండ్ లేకుండా గిసోటి కార్యక్రమాలలో ఇన్వాల్వ్ అయ్యి చిల్లర పంచాయతీలు చేస్తుంటే కింది స్థాయి అధికారి రేపు నిందించడం, నువ్వైనా సొక్కరు పూసావా, నువ్వైనా అదివా, నీకంటే నేనే నయం, అటో 4 ప్రజలకు న్యాయం చేస్తావు, నువ్వు ఎవరికి న్యాయం చేసావు అంటాడు. ఎస్ఐ అంటాడు, చెప్తున్నా కదా. రైట్, ఇక ఉదయ కృష్ణారెడ్డి చేసిన కథ ఏందయ్యా అంటే, భర్త వాట్సాప్కు వీడియోలు పంపిస్తుండట. అంతటితో ఆగకుండా బాధితురాలు తెలియకుండా ఆమె ప్రైవేట్ వీడియోలను మొబైల్లో రికార్డ్ చేసిన ఉదయ కృష్ణారెడ్డి ఆమె ప్రతిష్టకు దెబ్బతీసేందుకు ఆ వీడియోలను తమ భర్తకు వాట్సాప్ ద్వారా పంపించాడు. ఈ వీడియోలతో ఆమె నిరంతరం బ్లాక్మెయిల్ చేస్తూ మానసిక క్షోభకు గురి చేశాడు. ఓవైపు దేశ సేవ కోసం శిక్షణ పొందుతూనే మరోవైపు తోటి మహిళా అధికారి పట్ల ఇంతటి క్రూరత్వంలో వ్యవహరించడంపై కలకలం రేపుతుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ ఇన్స్పెక్టర్ బి నాగరాజు పర్యవేక్షణలో పోలీసులు ఉదయ కృష్ణారెడ్డిపై జాతీయ న్యాయ సంహిత 8 చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇది చూసినా ఒక ఐపీఎస్ను, కాబోయే ఐపీఎస్ను ఎస్ఐ అరెస్ట్ చేసిండు. ఇది పెద్ద ఇజ్జత్. ఇక చెప్తున్నా కదా, మన తెలంగాణలో ఇట్లే మాట్లాడతారు. ఇదే పెద్ద ఒక ఇజ్జత్గా ఫీల్ అవ్వాలి, నామూషిగా ఫీల్ అవ్వాలి. ఒక ఐపీఎస్ ఒక ఎస్ఐ ఒక ఐపీఎస్ను అరెస్ట్ చేసిందంటే ఏందిగా, నామూష అవ్వాల్సినది కదా. చూడిగా రైట్, మళ్ళా ఈయన చేసిన వ్యవహార శైలి ఏంది, 9వ తేదీన జరిగిందట. అది రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆ వీడియోలు రికార్డ్ చేసి కత్తి పెట్టి అదంతా చేసిందట. మళ్ళా 10వ తారీఖు ఉదయం ఆమెపై మళ్ళీ భౌతికంగా కూడా దాడి చేసిందట. ఇది అసలు కథ. సో మొత్తానికి చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలా లైంగికంగా వేధిస్తే సామాన్య ప్రజలకు న్యాయం ఇస్తాడు.